హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గ్రామ సచివాలయ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్న వారి కోసము పార్ట్ ఏ సిలబస్ని మీకు క్లాసెస్ వైజ్గా అందిస్తున్నాను. సో ఈరోజు క్లాస్ నెంబర్ 12ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ క్లాసెస్ చూస్తున్న వారందరికీ మీకు ఫ్రీగా పీడిఎఫ్స్ అనేవి అందించడం జరుగుతుంది. కాబట్టి డైలీ మీరు ఎవరైతే క్లాసెస్ ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేసి వాళ్ళని కూడా మన ఛానల్కి ఇన్వైట్ చేయండి. కేవలము పార్ట్ ఏ సబ్జెక్ట్స్ మాత్రమే కాదు, సో వివిధ రకాలైనటువంటి పోస్టులకి, అంటే పంచాయతీ సెక్రటరీ పోస్టులకి, డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకి, అండ్ ఇంకా ఏఎన్ఎం, ఎంపీ, హెచ్ఏ పోస్టులకి ప్రిపేర్ అవుతున్న వారి కోసము సో క్లాసెస్ వైజ్గా, అంటే పార్ట్ బి సపరేట్ క్లాసెస్గా అందించడం జరుగుతుంది. సో కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను. సో సపరేట్ క్లాసెస్ పార్ట్ బి సిలబస్ అందించడం జరుగుతుంది. తప్పకుండా ఆ క్లాసెస్ని చూడండి. అట్ ద సేమ్ టైం వాటి పీడిఎఫ్స్ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 7500 ప్లస్ 1250/50 7500 ప్లస్ 1250/50 దీనికి సమానము. సో నేను ఈ థియరీ క్లాసెస్ వైజ్గా, అంటే ఏదైతే మ్యాథమెటిక్స్, రీజనింగ్ సంబంధించినటువంటి డీటెయిల్ క్లాసెస్ చేశానో ఆ క్లాసెస్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీటిని నేను ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, డైరెక్ట్గా ఆన్సర్ ఇస్తాను. సో మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఆ క్లాసెస్ని చూడొచ్చు, వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 7525 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 5 పెన్సిళ్ళు మరియు 2 పెన్నులు వెల 225 రూపాయలు మరియు 3 పెన్నులు 4 పెన్సిళ్ళ వెల 320 రూపాయలు అయినా ఒక పెన్సిల్ వెల ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2, 5 రూపాయలు. నెక్స్ట్, ఒక దీర్ఘచతురస్రం వెడల్పు 5 సెంటీమీటర్లు, ఒక కర్ణము 13 సెంటీమీటర్లు అయినా దాని యొక్క చుట్టుకొలత ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1, 34. నెక్స్ట్, ఒకవేళ x ఈక్వల్స్ టు 11, x⁵ మైనస్ 12, x⁴ ప్లస్ 12x³ మైనస్ 12x² ప్లస్ 12x మైనస్ 1 విలువ ఎంత? వాల్యూ ఎంత? సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 10 అనేది మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్, √64,004 √64,009 ఈక్వల్స్ టు హౌ మచ్? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 253. నెక్స్ట్, x ఈక్వల్స్ 91/216, x ఈక్వల్స్ టు 91/216 అయినా 3 మైనస్ 1/(x−1) హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 ఈక్వల్స్ టు ఎంత? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 9/5 అనేది దీని యొక్క వాల్యూ వస్తుంది. నెక్స్ట్, 9x² ప్లస్ 25 మైనస్ 30x యొక్క వర్గమూలము ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1, -3x మైనస్ 5 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక ఆయన తన ఆఫీస్కు 5 కిలోమీటర్లు 1 గంటకి వేగంతో నడుచుకుంటూ వెళ్తాడు మరియు 15 కిలోమీటర్లు 1 గంటకి వేగంతో తిరిగి వాపసు వస్తాడు. అతని మొత్తం ప్రయాణం యొక్క సరాసరి వేగము ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4, 7.5 కిలోమీటర్లు 1 గంటకి సరాసరి వేగము. నెక్స్ట్, ఫ్రెండ్స్, ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వట్లేదు. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక్కో ప్రాబ్లమ్కి చాలా టైం పడుతుంది. సో ఈ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు, కాబట్టి డీటెయిల్ క్లాసెస్ తప్పకుండా చూడండి. నెక్స్ట్, 9th క్వశ్చన్. 59 డిగ్రీస్ 59 డిగ్రీల యొక్క పదబంధము కోణంను కనుక్కోండి. ఆన్సర్ ఆప్షన్ 3, 21 డిగ్రీలు. నెక్స్ట్, 14 చే నిశ్శేషముగా భాగింపబడే అతిపెద్ద 3 అంకెల సంఖ్యను కనుక్కోండి. 14 చే నిశ్శేషంగా భాగించబడే అతిపెద్ద 3 అంకెల సంఖ్యను కనుక్కోండి. ఆన్సర్ ఆప్షన్ 4, 994. 3 చేత 14 చే నిశ్శేషంగా భాగించబడే 3 అంకెల సంఖ్య 994. నెక్స్ట్, 2, 3, 10, 15 తర్వాత క్వశ్చన్ మార్క్.
సో ఈ సిరీస్లో మనకి నెక్స్ట్ నెంబర్ ఏది అని కనుక్కోవాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా క్లియర్గా షార్ట్ కట్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. తప్పకుండా క్లాసెస్ని చూడండి. సో మీకు షార్ట్ కట్స్ నేను చెప్పినవన్నీ ఏవైతే డీటెయిల్ క్లాసెస్లో చెప్పానో ఆ షార్ట్ కట్స్ అర్థం కాకపోతే అప్పుడు నాకు కామెంట్ చేయండి, మ్యామ్ నాకు ఇది అర్థం కావట్లేదు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి అని. సో అప్పుడు మీకు నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 24 24. నెక్స్ట్ క్వశ్చన్ CAEHFJ MKO RPT నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. సో ఈ సిరీస్లో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ 1 WUY అనేది క్వశ్చన్ మార్క్లో వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ A = 1 బ్యాడ్ = 7 అయినా హ్యాట్ = హౌ మచ్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 29 29 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక పరిభాషలో నేషనల్ను LNAANTOIగా రాసిన డొమెస్టిక్ను ఎలా రాస్తావు. సో ఇది కూడా కోడింగ్ డీకోడింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్. కోడింగ్ డీకోడింగ్ సంబంధించినటువంటి క్లాసెస్ చాలానే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒక 2-3 క్లాసెస్ చేసి ఉంటాను. సో అవన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో ఉంటాయి. తప్పకుండా క్లాసెస్ని చూస్తే వీటిని ఎలా సాల్వ్ చేయాలనేది మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 CDIOTMSEగా డొమెస్టిక్ని రాయడం జరుగుతుంది. నెక్స్ట్ 11:145 అలాగే 14 హౌ మచ్. సో ఇక్కడ 11:145 ద సేమ్ టైం 14 క్వశ్చన్ మార్క్. సో మనకి ఈ 11కి కపుల్ నెంబర్ వచ్చేసి 145 ఇచ్చాడు. సో అలాగే 11కి 145 ఇచ్చినట్టుగానే 14కి కపుల్ నెంబర్ ఏది మనం కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 226 అనేది దీనికి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకు వచ్చేటువంటి నెంబర్. నెక్స్ట్ క్రింది చిత్రంలో రోజులు వారాలు క్యాలెండర్ను సూచించే పటాన్ని గుర్తించండి. సో ఇక్కడ రోజులు వారాలు క్యాలెండర్లను అన్నిటిని కూడా గుర్తించేటువంటి పటము గుర్తించాలంటే ఆన్సర్ ఆప్షన్ 3. సో ఇక్కడ చూడండి, కొన్ని రోజులు కలిస్తే కొన్ని వారాలు అవుతాయి, కొన్ని వారాలను కలిస్తే ఒక క్యాలెండర్ అవుతుంది. సో కాబట్టి క్యాలెండర్లో వారాలు అనేవి ఫర్ సపోజ్ ఇది క్యాలెండర్ అనుకోండి. సో ఈ క్యాలెండర్లో వారాలు అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి, ఈ వారాలలో రోజులు అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో కాబట్టి మనకి వారాలు రోజులు క్యాలెండర్ని సూచించేటువంటి చిత్రము ఇది. సో కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్రింది వరుసను పూరింపుము. సో ఇక్కడ మనకి సిరీస్ వైజ్గా నెంబర్స్ ఇచ్చాడు, భిన్నాలు ఇచ్చాడు. ఈ భిన్నాల రూపంలో ఉన్నటువంటి నెంబర్స్ సిరీస్ని మనము చెక్ చేసుకుంటూ నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుందని మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ఫార్మేషన్ మీకు అర్థమైతే నెక్స్ట్ నెంబర్ కూడా మీరు కనుక్కోవచ్చు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 1/30 అనేది మనకి ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ క్రింది వరుసలో ముందు 2 తర్వాత 2 భాగించబడే 9లో ఎన్ని. సో ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను డైరెక్ట్గా ఆన్సర్ ఇస్తున్నాను చూడండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 6. క్రింది వరుసలో ముందు 2 తర్వాత 2 భాగించబడే 9లు 6 ఉన్నాయి. సో ఈ సిరీస్లో మీరు గమనించినట్లయితే, ఈ నెంబర్ సిరీస్లో మనము కరెక్ట్గా గమనించినట్లయితే మొత్తము 6 9లు ముందు 2 తర్వాత 2 భాగించబడే 9లు అయితే ఉంటాయి. నెక్స్ట్ P అనగా ఇంటూ, R అనగా ప్లస్, T అనగా మైనస్, W అనగా ప్లస్, W అనగా డివైడెడ్ బై అయిన 64 W 4 P 8 T R 4 ఈక్వల్స్ టు ఎంత. 64 W 4 P 80 6 R 4 ఈక్వల్స్ టు హౌ మచ్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 126 126. నెక్స్ట్
1 2 8 33 148. సో ఈ సిరీస్లో మనకి నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 765 765 అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వస్తుంది. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో నేను ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ చేస్తాను. వీటికి ఎలా ఆన్సర్స్ చేయాలి అంటే మీరు ముందుగా థియరీ క్లాసెస్ చూసినట్లయితే ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఎలా చేయాలనేది అర్థమవుతుంది. థియరీ క్లాసెస్ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చూడొచ్చు. జనరల్ ఇంగ్లీష్ క్లాసెస్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీటికి ఆన్సర్స్ చూద్దాం మనం. లెట్స్ గో డాష్ హిలాక్. సో ముందుగా దీనికి ఒక డైరెక్షన్ ఉంటుంది. ఈ డైరెక్షన్ని ఫాలో అవుతూ మనము ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డైరెక్షన్ ఏమి ఇచ్చాడు? ఐడెంటిఫై ద కరెక్ట్ ప్రిపోజిషన్ అండ్ ద ఆర్టికల్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద సెంటెన్స్. సో మనకి కరెక్ట్గా సూట్ అయ్యేటువంటి ప్రిపోజిషన్ని కానివ్వండి, కరెక్ట్గా సూట్ అయ్యేటువంటి ఆర్టికల్ని కానివ్వండి, మనము ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఫిల్ చేయాలి అని ఇచ్చాడు. సో దీనికి కరెక్ట్గా సరిపోయేటువంటి ప్రిపోజిషన్ లేదా ఆర్టికల్ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ 2 అప్. లెట్స్ గో అప్ హిలాక్ అనొచ్చు, లేదంటే లెట్స్ గో ద హిలాక్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. దేర్ వాజ్ ఎ బ్యాంక్ రాబరీ. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. దేర్ వాజ్ ఎ బ్యాంక్ రాబరీ ఎస్టర్డే అండ్ ద రాబర్స్ గాట్ డాష్ ఆర్ఎస్ 10 crore. సో ఇక్కడ కరెక్ట్గా సూట్ అయ్యేటువంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్లో కరెక్ట్గా సూట్ అయ్యేటువంటి వర్డ్ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ 1 అవే విత్. సో ఇక్కడ చూడండి, దేర్ వాజ్ ఏ బ్యాంక్ రాబరీ ఎస్టర్డే అండ్ ద రాబర్స్ గాట్ అవే విత్ 10 crore. అవే విత్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్గా సూట్ అయ్యేటువంటి వర్డ్. నెక్స్ట్ చూస్ అ గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. సో ఇక్కడ గ్రామటికల్గా కరెక్ట్గా ఫామ్ అయినటువంటి సెంటెన్స్ ఏదో మనము ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏది మరి? ఈ 4 కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఐ విల్ సీ యూ నెక్స్ట్ ఫ్రైడే. సో ఇది మనకి కరెక్ట్గా గ్రామటికల్గా ఉన్నటువంటి సెంటెన్స్. నెక్స్ట్ డిడెంట్ యు గో టు ద సినిమా ఎస్టర్డే. ఆన్సర్. సో మనకి ఇక్కడ ఏ అనేటువంటి ఆప్షన్లో మనకి క్వశ్చన్ మార్క్ అంటే క్వశ్చన్ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది, క్వశ్చన్ సెంటెన్స్ అనేది. బిలో డాష్ ఇచ్చేసి మనకి ఇక్కడ సమ్ సెంటెన్స్ అనేది ఇచ్చాడు. ఐడెంటిఫై బీస్ రెస్పాన్స్ అంటే ఈ క్వశ్చన్కి మనకు ఆన్సర్ ఏమొస్తుంది. సో ఆన్సర్లో మనకి హాఫ్ ఆఫ్ ద ఆన్సర్ ఇచ్చాడు. సో ఆన్సర్లో ఫస్ట్ వర్డ్ మనము కనుక్కోవాలి. సో ఇక్కడ కరెక్ట్గా ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఆన్సర్ ఆప్షన్ 4 ఎస్ ఐ డిడ్ అనేది కరెక్ట్ ఆన్సర్. డిడెంట్ యు గో టు ద సినిమా ఎస్టర్డే. ఎస్ ఐ డిడ్ ఇది రైట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్ క్లియర్ కదా. నెక్స్ట్ స్మోకింగ్ ఈజ్ డాష్ టు ఎనీవన్స్ హెల్త్. సో ఇక్కడ చూస్ ద కరెక్ట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. కరెక్ట్ వర్డ్ ఏంటి మరి? ఆప్షన్ 2 detrimental. Smoking is detrimental to anyone's health. So right answer option 2. Next, of all the words given below, one is given entry in the dictionaries. Identify it. Of all the words given below, one is given entry in the dictionaries. Identify it. సో ఇక్కడ మనకి 4 సెంటెన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో వన్ ఆఫ్ ద ఎంట్రీ అంటే డిక్షనరీలో ఉండేటువంటి ఎంట్రీ కరెక్ట్గా మనకి ఈ యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి డిక్షనరీలో ఉండడం జరుగుతుంది. సో ఆర్డర్లో ఉన్నటువంటి ఆ యొక్క వర్డ్ ఏది అని మనం ఇక్కడ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2
LIEUTENANT. Next question. Devi looked at the moon. The phrase look at means dash. Answer. Option 4. To investigate. Devi looked at the moon. The phrase look at means to investigate అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్. డాల్ఫిన్స్ లుక్ లైక్ ఫిష్ డాష్ దే ఆర్ నాట్ ఫిష్. సో ఇక్కడ డాష్లో మనకి అంటే కరెక్ట్గా ఫిల్ అయ్యేటువంటి వర్డ్ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ 2. బట్ డాల్ఫిన్స్ లుక్ లైక్ ఫిష్ బట్ దే ఆర్ నాట్ ఫిష్. సో ఇక్కడ డాల్ఫిన్స్ చేపల లాగానే మనకి కనబడతాయి కానీ అవి చేపలు కాదు. నెక్స్ట్. ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. 4 ఆప్షన్స్లో మనకి కరెక్ట్గా స్పెల్ అయ్యేటువంటి వర్డ్ ఏది అని కనుక్కోమన్నాడు. సో ఆన్సర్ ఆప్షన్ 1 ఛాంపియన్. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్. యాక్టివ్. చూస్ ద కరెక్ట్ యాంటోనిమ్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ప్యాసివ్. యాక్టివ్. చూస్ ద కరెక్ట్ యాంటోనిమ్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్. సో యాక్టివ్కి కరెక్ట్ యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదం ఏంటి? ప్యాసివ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ క్లాస్లో మీకు ఏదైతే డౌట్ఫుల్గా క్వశ్చన్స్ ఉంటాయో వాటికి సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ తప్పకుండా చూస్తేనే మీకు ఈ క్లాస్ క్వశ్చన్స్ అనేవి అర్థమవుతాయి. ఫ్రెండ్స్ ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. డైలీ ఇలాగే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ నైస్ డే. బాయ్.